హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకుని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? అండ్ అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా? ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ చేయండి. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అండి, నైన్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, ద మూన్ కార్డ్, టూ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, ద స్టార్ అండ్ ద ఎంపరర్ అన్నమాట, ఓకే? వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం, ఓకేనా? ఫోర్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫై చేయండి. ఓ, ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారండి. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చేయాలి, మీతో రీయూనియన్ చేయాలి. ఈ పర్సన్ యాజ్ ఏ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. తను మిమ్మల్ని ఏదో విషయంగా బాధ పెట్టాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన తప్పుని తను సరిదిద్దుకోవాలి అని పర్సన్ తను ఫాస్ట్గా మీ లైఫ్లోకి తను రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? ఇక్కడ సింగిల్ అయి ఉంటే పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది తీసుకుని రావాలి అని అనుకుంటున్నారు. అండ్ మ్యారీడ్ కపుల్స్ అయి ఉంటే పర్సన్ తను ఏదో విషయంగా తను బాధ పెట్టారు, అది ఏ పర్పస్ అయినా సరే. ఇక్కడ ఫ్యామిలీని తను సపోర్ట్ చేసి మిమ్మల్ని తను సపోర్ట్ చేయకుండా ఉండడము, అండ్ ప్రాపర్టీ విషయంలో కావచ్చు, అండ్ అదర్ పర్సన్ మేబీ మెసేజ్ చేయడం, చాట్ చేయడం ఏదో జరిగింది, ఓకే? ఈ పర్సన్ విషయంలో మీరు ఏదో విషయంగా హట్ అయి ఉన్నారు, ఓకే? దానికి పర్సన్ కూడా వచ్చి మీతో హ్యాపీగా ఉండాలి, సో తన తప్పులని తను సరిదిద్దుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే? చాలా ఫాస్ట్గా నిర్ణయాలు అయితే ఈ పర్సన్ తీసుకోబోతున్నారు మీ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకేనా? ఇక్కడ రాసులు కూడా చెప్తాను. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ తను మిమ్మల్ని ఏదో విషయంగా బాధ పెట్టి ఉంటే తను ఇప్పుడు చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, ఓకే? అండ్ మీ లైఫ్లోకి తను వచ్చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే? అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా కనిపిస్తున్నారు, ఓకేనా? ఇక్కడ ఇంకా కార్డ్స్ అనేది వస్తాయి, రాసులు ఇంకా చూద్దాం మనం, ఓకే? నైన్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ చేద్దాం. నైన్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్, ఈ పర్సన్కి మీ విషయంలో ఆలోచించి తన బుర్ర ఖరాబ్ అయిపోతుందండి, ఓకే? ఎందుకంటే ఈ పర్సన్ మీరు అడిగినది తను ఇవ్వలేదు. అది మ్యారేజ్ ప్రపోజల్ కానివ్వండి, ఈ పర్సన్ కమిట్మెంట్ అనేది మీకు ఇవ్వలేదు, దూరం పెట్టారు మిమ్మల్ని తను, ఓకే? ఇప్పుడు ఈ పర్సన్ తను ఏదో విషయంగా తను మోసపోవడము, అండ్ తను ఒకవేళ ఆప్షన్ని చూస్ చేసుకొని ఉంటే చాలా ప్రాక్టికల్ పర్సన్ తన లైఫ్లో దొరుకుతున్నారు. చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు తన లైఫ్లో, కానీ మీలాగా మేబీ ఒక మదర్ నేచర్ ఉన్న పర్సన్ తన లైఫ్లో తనకి దొరకడం లేదనమాట. అక్కడి పర్సన్ ఏదో కోల్పోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తను మీకంటే ఇంకా ఎక్కువగా ప్రేమించేవారు, ఎక్కువగా తనని చేసేసేవారు,
తన దగ్గర పడి ఉండేవారు తనకి దొరుకుతారేమో అని పర్సన్ అనుకున్నారు. లేదా వారు రిచ్ పర్సన్ కావచ్చు. అండ్ వేరే వారి వైపు నుంచి పర్సన్‌కి ప్రాపర్టీ అనేసి మనీ వైస్‌గా అక్కడి వైపు నుంచి ఈ పర్సన్‌కి దొరుకుతుంది అని పర్సన్ అనుకున్నారు. కానీ దొరకడం లేదనమాట. పైగా ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు. కానీ అక్కడ ఎక్కువగా ఈ పర్సన్ బాధపడుతున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ తను చాలా కుమిలిపోతున్నారనమాట. చాలా ఏడుస్తున్నారు. సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. చాలా మంచి పర్సన్‌ని, చాలా ఒక అమ్మలాగా చూసుకునే పర్సన్‌ని దూరం చేసుకున్నాను అని పర్సన్ తను చాలా కుమిలిపోతున్నారు. చాలా ఏడుస్తున్నారనమాట. మేబీ పర్సన్ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని కూడా తను అనుకుంటున్నారు. కానీ మీరు తనని నమ్ముతారా లేదా? తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరు మళ్ళీ? ఇప్పుడు మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటున్నారు. మీరు బాధపడినప్పుడు ఈ పర్సన్ తను మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్‌లో తను రావాలనుకుంటున్నారనమాట. సో, ఈ టైం మంచిదా కాదా? మరి వెళ్తే నేను హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చావా? అన్నట్టుగా మీరు తనని క్వెషన్ చేస్తారు కదా! ఆ రోజు నీకోసం ఇంత ఏడ్చాను, ఇంత బాధపడ్డాను. కానీ నన్ను నువ్వు కేర్ చేశావా? నన్ను పట్టించుకున్నావా? అని మీరు తనని నిలదీస్తారు కదా! అప్పుడు తన వైపు నుంచి ఆన్సర్ ఉంటుందా? ఉండదు. తను రాంగ్ రూట్ అనేది తను సెలెక్ట్ చేసుకున్నారనమాట. అక్కడ మోసపోయారు పర్సన్. ఇప్పుడు మీరు అడిగిన ప్రతి ఒక్క క్వెషన్‌కి పర్సన్ ఆన్సర్ ఇవ్వలేరు. కాబట్టి తనలో తనే కుమిలిపోతున్నారనమాట. మిమ్మల్ని తను చేసేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అంతకుముందు ఈ పర్సన్‌ని మీరు చాలా చేసేసి ఉన్నారు. కానీ తను పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు. పైగా చాలా ఏడిపించారు. చాలా కేర్‌లెస్‌గా వదిలేశారు మిమ్మల్ని. మీరేమైపోతారు? మేబీ ఒకటేసారి పర్సన్ మీకు ఏదో పెద్ద షాక్ లాంటిది ఇచ్చారు. ఓకే. ఇలా ఈ పర్సన్ ప్రవర్తిస్తే మీరేమైపోతారు? ఎందుకంటే తన మీదనే మీరు చాలా ప్రాణాలు పెట్టుకొని ఉన్నారనమాట. అలాంటి పర్సన్ ఒక్కసారిగా మీకు మోసం చేస్తే మీరు తట్టుకుంటారా లేదా? పర్సన్ ఆలోచించలేదు. చాలా బాధపడతా ఉన్నారనమాట తను. ఓకే. స్టార్ కార్డ్ వచ్చిందిక్కడ. రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. తనకి మీతో రీయూనియన్ కావాలి ఈ పర్సన్‌కి. కానీ ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట. ఓకే. మీరైనా తనకి కాల్ చేస్తే బావుండు, మెసేజ్ చేస్తే బావుండు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ రాను రాను మీలో అందం అనేది పెరిగిపోతుంది. అండ్ మీరు చాలా స్మార్ట్‌గా తయారవుతున్నారు. చాలా తెలివితేటలు అనేది మీలో ఎక్కువైపోతుంది. అండ్ మీరు మీ కెరియర్‌ని మేబీ సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్నారనమాట. ఎవరి కింద మీరు వర్క్ చేయాలి అని మీరు అనుకోవడం లేదు. మీ సొంత తెలివితేటలతోని మీ లైఫ్‌ని మీరు బ్యూటిఫుల్‌గా రన్ చేస్తున్నారు. హ్యాపీగా ఉంటున్నారు. చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. ఎలా ఉండాలి లైఫ్‌లో అనేది నేర్చుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీరు అంతకుముందు ఈ పర్సన్ విషయంలో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు పొడగొట్టుకున్నారు. కానీ ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్‌లో ఉన్నారనమాట మీరు. ఇంకా తక్కువ అవ్వాలి ఈ పర్సన్ ముందు అని మీరు అనుకోవడం లేదు. ఆల్రెడీ చాలా సార్లు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. కానీ ఆ పర్సన్ అర్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోలేదు కదా! ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. మీ సైలెన్స్ ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. ఒక ఎంప్రెస్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీ పర్సన్ ఈ పర్సన్ తను మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి నేమ్‌ని మీరు తలుచుకొని చూడండి. మీకు రీడింగ్ అనేది రెజొనేట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ పర్సన్ ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదండి మీ లైఫ్‌లో. ఓకే. మీరు ఉండగలరు, బతకగలరు. అండ్ ఇంకా హ్యాపీగా కూడా ఉండగలరనమాట. ఈ పర్సన్ ఉన్నన్ని రోజులు మీరు చాలా విసిగిపోయారండి. మేబీ కొంతమందికి లైఫ్ మీద విరక్తి పుట్టి ఉంటుందనమాట. ఓకే. ఎందుకంటే మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకున్నారు. అండ్ ప్రతిరోజు ఈ పర్సన్‌కి లేస్తే చాలు బతిమిలాడుతా ఉండాలి. అండ్ ఈ పర్సన్ ఏ విషయంలో తను అలుగుతారో తెలీదు. ఎప్పుడు ఈ పర్సన్ మాట్లాడకుండా తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారో అర్థం కాదు. ఎప్పుడు ఈ పర్సన్ మీ నంబర్‌ని తను బ్లాక్ చేస్తారో తెలీదు. ఎప్పుడు అన్‌బ్లాక్ చేస్తారో తెలీదు. అలాంటిది మీరు చాలా ఫేస్ చేసి ఉన్నారు. సో, ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారనమాట. ఈ సైలెన్స్ అనేది పర్సన్ భరించలేకపోతున్నారు.
మీ ఇద్దరి మధ్యలో మేబీ పాస్ట్‌లో ఏదైతే జరిగినాయో అవన్నీ మీ మనసులో పెట్టుకొని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్‌ని మీరు దూరం పెడుతున్నారు. కావాలని దూరం పెడుతున్నారు. మీరు విసిగిపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక్కడ మీలో కాన్ఫిడెన్స్ పెరిగింది, ధైర్యం పెరిగింది. ఒక్క నిమిషం అండి, కరెంట్ పోయింది. ఇప్పుడు ఈ పర్సన్ లేకున్నా, ఉన్నా మీకు ఫరక్ పడదనమాట. మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు. ఉంటారు గూడా. మేబీ ఫ్యూచర్ అండి. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు సైలెంట్ ట్రీట్‌మెంట్ మీరు ఇస్తా ఉండొచ్చు. మీ సైలెన్స్ ఎందుకుంది ఇలా? అసలెందుకు సైలెంట్ అయిపోయారు? ఈ సైలెన్స్ అనేది పర్సన్ భరించలేకపోతున్నారనమాట. ఓకే. చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చి ఉన్నాయి మీ ఇద్దరికి. మీకు మీ పర్సన్‌కి. తను మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాతనే మీరేంటో మీరు తెలుసుకున్నారండి. ఓకే. ఈ పర్సన్ క్యారెక్టర్ అనేది బయట పడిన తర్వాతనే మీరు ఎలాంటి పర్సన్‌ని నమ్మారు. ఎలాంటి పర్సన్‌ని నమ్మి మీరు మీ జీవితాన్ని తన చేతిలో పెట్టారు అని మీరు అనుకుంటున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ నుంచి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. అది తనకి అదొక పెద్ద శిక్షలాగా ఈ పర్సన్ తను అనుకుంటున్నారనమాట. ఓకే. 4 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. మీ లైఫ్‌లోకి తను రావాలనుకుంటున్నారండి పర్సన్. పదే పదే అవే కార్డ్స్ వస్తున్నాయి. తను మిమ్మల్ని కోల్పోవడం ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట. ఏదో ఈ పర్సన్ వేరే వారి ఇన్‌ఫ్లుయెన్స్ వలన, ఓవర్ థింకింగ్ వలన ఈ పర్సన్ తను చేతులారా దూరం చేసుకున్నాను అని పర్సన్ తను చాలా కుమిలిపోతున్నారు. ఈ పర్సన్‌కి మీతో రీయూనియన్ కావాలి. మీరు తన కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. తన కోసం బాధపడతా ఉన్నారు. తన కోసం మీరు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. తనని మర్చిపోవడం జరగదు. మేబీ ఈ పర్సన్‌కి మీ వీక్ పాయింట్ అనేది తనకి అర్థమై ఉంటుందన్నమాట. ఓకే. ఎందుకంటే మీరు ప్రతి విషయం తనతో షేర్ చేస్తా ఉంటారు కదా! ప్రతిదీ చెప్తారు కదా! కాబట్టి పర్సన్ అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారనమాట. ప్రాణం పోయినా మీరు తనని మర్చిపోరు. తన కోసమే వెయిట్ చేస్తా ఉంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన గురించే మీరు బాధపడతారు. ఇప్పుడు మీరు చేయడం లేదు కావచ్చు, సైలెంట్ అయిపోయి ఉంటారు. కానీ మీ మనసులో తన జ్ఞాపకాలు మీరు ఎప్పటికీ కూడా దూరం చేయలేరు. తుడిచేయలేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో, ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ నా పర్సన్‌తో నాకు రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ పర్సన్ చూడండి ఎంత చలాకీగా ఉంటారంటే, చాలా స్మార్ట్‌గా ఉంటారండి పర్సన్. అండ్ చూడడానికి చాలా బావుంటారనమాట ఈ పర్సన్. ఓకే. తన మాటలు కూడా చాలా స్వీట్‌గా మాట్లాడతారండి పర్సన్. తన స్మైల్‌కి, తన మాటలకి మీరు ఫ్లర్ట్ అయిపోతారనమాట. ఓకే. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతున్నారు. అందుకనే తన ఇష్టానుసారంగా తను ప్రవర్తిస్తారు. కానీ తన ఒక మాటకి మీరు ఫిదా అవుతారని తనకు తెలుసు. కాబట్టి ఈ పర్సన్ మీ ఎమోషన్స్‌తో తను అలా ఆడుకుంటున్నారనమాట. తను లేకపోతే మీరు లేరు అని పర్సన్‌కి తెలుసు. అని తెలిసే ఈ పర్సన్ ఇలా ఉంటారనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను మిమ్మల్ని ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే. తను కోరుకున్నది ఈ చేంజెస్ మీలో. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్‌కి సరైన జోడి మీరు. ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి తను ఎవరితో అయినా సరే ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. ఓకే. తన లైఫ్‌లో మీలాంటి వారు కావాలనుకున్నారు ఈ పర్సన్. ఓకే. తనకి సరైన జోడి మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఎంప్రెస్ అండ్ క్వీన్ ఇక్కడ. ఓకే. అండ్ కొంతమందికి తన లైఫ్‌లో మీరు కాకుండా అదర్ పర్సన్ కూడా ఉండొచ్చనమాట. ఓకే. మీరు ఇక్కడ ఎంప్రెస్ అయితే తన లైఫ్‌లో క్వీన్ ఉండొచ్చనమాట. ఓకే. కాబట్టి కూడా ఈ పర్సన్ తను జరగలేని సిట్యుయేషన్‌లో ఉండిపోయి ఉంటారు. అంతకుముందండి. ఓకే. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ ట్విన్ అండ్ ఎంప్రెస్ 2 కలిపితేనే మీరు. ఓకే. మీలో చాలా తెలివితేటలు ఎక్కువైపోయిందనమాట. 100 మందికి సంబంధించిన తెలివితేటలన్నీ మీ ఒక్క బుర్రలోనే ఉంది. మీరు చాలా ఎదిగిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ వదులుకోవాలి అని తను అనుకోవడం లేదు. ఓకే. మీ గురించి పర్సన్ ఇప్పుడు ఎవరితోనైనా సరే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి తను రెడీగా ఉన్నారనమాట. మిమ్మల్ని మాత్రం తను వదులుకోకూడదు అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. ద మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్.
నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీరు. మీ పర్సన్ తనకి మీరేంటో క్లారిటీ తనకి ఇచ్చారండి. మీ బిహేవియర్ వలన, మీ ప్రవర్తన వలన ఈ పర్సన్కి క్లారిటీ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఈ పర్సన్ చూడండి ఎంత బాధపడుతున్నారో, చాలా బాధపడుతున్నారు. తను చాలా ఏడుస్తున్నారు, చాలా కుమిలిపోతున్నారు, రిగ్రెట్ ఫీలింగ్ ఉంది, తల ఎత్తుకోలేని పరిస్థితిలో తను ఉన్నారనమాట. ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఓకే, ఇక్కడ ఈ పర్సన్కి మీరు ఫుల్ మూన్ రోజు అండ్ న్యూ మూన్ రోజు ఈ పర్సన్కి మీరు ఎక్కువగా గుర్తుకొస్తూ ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ అటు 3 days అండ్ ఇటు 3 days అనమాట. ఓకే, అలా తన మీద ఆ ప్రభావం అనేది ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, మేబీ మనకు మొన్న అమావాస్య వెళ్ళింది కదా, ఆ ప్రభావం అనేది ఈ పర్సన్ మీద అలాగే ఉంది, ఇంకా పోలేదు. తన వర్క్లో ఎంత బిజీగా ఉండాలి అని తను అనుకున్నా మర్చిపోలేకపోతున్నారనమాట. పదే పదే గుర్తుకు రావడము, ఏదో విషయంగా డిస్టర్బ్ అవుతూ ఉండడము, రిగ్రెట్గా ఫీల్ అవ్వడము, అరే తప్పు చేశానేమో కదా, ఈ పర్సన్ని దూరం పెట్టానా ఏంటి, ఈ పర్సన్ని అనవసరంగా దూరం పెట్టానా ఏంటి, ఏదో ఒంటరి ఫీలింగ్ లాగా అనిపిస్తుంది ఏంటి అన్నట్టుగా ఈ పర్సన్కి ఆ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ చేయాలి, మీతో కాంటాక్ట్లోకి మళ్ళీ రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీరేంటో ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, మీరు తను అనుకున్నది వేరు, తను ఓవర్ థింకింగ్ చేసి తను మిమ్మల్ని నెగటివ్ వేలో చూసి ఉన్నారు అంతకుముందు. కానీ మీరేంటో ఈ పర్సన్కి ఇప్పుడు క్లారిటీ అనేది వచ్చింది. తను అనుకున్నది వేరు, మీరు వేరు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్కి ఓహో నేను ఆ రోజు అలా అనుకున్నాను కదా, కానీ అది కాదు అన్నట్టుగా ఈ పర్సన్కి ఇప్పుడు ఏదో క్లారిటీ అనేది వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా ఆలోచిస్తున్నారండి పర్సన్. తను దేని మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు పర్సన్. తనకి హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుందన్నమాట ఈ పర్సన్కి. అంతగా ఆలోచిస్తున్నారు, తన వర్క్ మీద కూడా ఈ పర్సన్ ఫోకస్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ కొంతమందికి తను మేబీ కెరియర్ పర్పస్గా అదర్ సిటీ అండ్ వేరే కంట్రీ అలా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో అంత దూరంలో పర్సన్ ఉన్నారు, కానీ తను ఆలోచిస్తున్నారా లేదండి అంటే చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు, చాలా కోల్పోయాను అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మీలో మేబీ దాన ధర్మాలు చేసే గుణం అనేది మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రేమను పంచేవారు మీరు, అందరితో కలివిడిగా ఉంటారు, కానీ ఎవరిని బాధ పెట్టే విధంగా మీరు మాట్లాడరు. మీరు చాలా మంచివారు, కానీ తన ప్రవర్తన చాలా రాంగ్. ఓకే, ఎందుకంటే ఎవరికైతే ఎక్కువగా డబ్బు ఉంటుందో వారికే పర్సన్కి ఎక్కువగా వాళ్ళే ఇస్తారనమాట తను. ఓకే, కానీ మీరు అలా కాదు, మీరు అందరినీ సమానంగా చూస్తారు, అందరూ మీ ముందు ఒకటే అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. లైఫ్లో చాలా కోల్పోయాను అని పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే, రీసెంట్గా కూడా ఈ పర్సన్ లైఫ్లో ఏదో జరిగింది, సో తను చాలా నిరాశ భావంతో, చాలా ఆశతో ఈ పర్సన్ తను మిమ్మల్ని చూస్తున్నారనమాట. ఓకే, ఏదో తెలియని బాధ తనని చాలా వెంటాడుతుంది. ఓకే, మేబీ తను నమ్మిన పర్సన్ తనకి ఏ విషయంలో కూడా కేర్ తీసుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు. బాగున్నావా లేదా తిన్నావా, హెల్త్ ఎలా ఉంది ఏంటిది అలా ఎవరు పట్టించుకోవడం లేదు ఈ పర్సన్ గురించి. ఓకే, తను చాలా కోల్పోయాను అన్నట్టుగా చాలా ఫీల్ అవుతున్నారనమాట తను. మిమ్మల్ని అయితే తను చేసేయాలి, మరి నేనే ఒక మెట్టు దిగి వెళ్ళాలేమో ఈ పర్సన్ దగ్గరికి, ఎందుకంటే తనలో తప్పు ఉంది ఇక్కడ. తను మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ మీద తను ఫోకస్ చేయడం, అదర్ పర్సన్ గురించి కావచ్చు, అదర్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, వారి గురించి పర్సన్ ఆలోచించారు, కానీ మీ గురించి పర్సన్ ఆలోచించలేదు. కనీసం మిమ్మల్ని తను చూడని కూడా చూడలేదన్నమాట. మీరు ఏమైపోతారు, బాధపడతారా, ఏడుస్తారా, మీకు ఎంత హార్ట్ బ్రేక్ అవుతుంది అనే పర్సన్ ఆలోచించలేదు. సో ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, చాలా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, హెల్త్ కూడా బాగోలేదు ఈ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ పర్సన్ ఇప్పుడు తన ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే
తను ఒంటరివారు అయిపోయారు. ఇంకా తన గురించి ఆలోచించేవారు కానీ, తన గురించి బాధపడేవారు కానీ ఈ లోకంలో ఎవ్వరూ లేరు. తను ఒక ఒంటరి జీవి అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. తను అనుకున్న వారందరూ తనని దూరం పెట్టడం, ఏదో విషయంగా వారందరూ దూరం అయిపోవడం ఏదో జరుగుతుంది. ఓకే. పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్కి యాక్చువల్గా చెప్పాలి అంటే తనకి ధైర్యం అనేది సరిపోవడం లేదు. సత్యం కరెంట్ వచ్చింది. తనకి ధైర్యం అనేది సరిపోవడం లేదు ఈ పర్సన్కి. కానీ కాల్ చేసి మాట్లాడాలి. ఒక్కసారైనా సరే మీ వాయిస్ అనేది పర్సన్ వినాలి అని తను అనుకుంటున్నారనమాట. మేబీ మీరు అనుకుంటూ ఉండొచ్చండి, తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు, తను ఏం బాధపడడం లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చిందండి. తను బయట చూపిస్తున్నారు, బయట తన లైఫ్లో అసలు ఎలాంటి బాధలే లేవు, తను చాలా బిందాస్గా బతుకుతున్నారు అన్నట్టుగా చూపిస్తారు. కానీ తన లైఫ్లో చాలా జరుగుతున్నాయి. మీకు ఇంచెంత కూడా ఈ పర్సన్ తెలియనియరనమాట తను బాధపడుతున్నారు అనేసి. ఓకే. ఎందుకంటే తను మీ దగ్గర తక్కువైపోతారు. ఓకే. తను ధైర్యం అనేది కూడా తక్కువ అండి ఈ పర్సన్కి. బయట మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. తనకి ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. సొసైటీలో కూడా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది పర్సన్కి. మంచి పొజిషన్లో ఉండొచ్చు. కొంతమంది డాక్టర్ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. ఓకే. కానీ లోపల మాత్రం చాలా ఫియర్స్ ఉంటాయి ఈ పర్సన్లో. బయట చూపించరు కానీ లోపల చాలా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీతో కాల్ చేసి మాట్లాడాలి అంటేనే తను చాలా ఆలోచిస్తున్నారు పర్సన్. ఓకే. మేబీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే తను ఏదో కర్మ లాంటిది ఫేస్ చేస్తున్నారు, తనని ఏదో కర్మ అనేది పట్టుకుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈరోజు రీడింగ్ ప్రకారం మాత్రం మీ పర్సన్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ అండి తను. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే. కొంతమందికి మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. 7 of Wandsకి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్ మీరంటే తను చాలా బర్డెన్గా అనుకున్నారు, పెద్ద తలనొప్పి అనుకున్నారండి మిమ్మల్ని పర్సన్. అలాంటి పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి తను కమిట్మెంట్ అనేది తీసుకుని రావాలి అని అనుకుంటున్నారు. కానీ ఇంకా జరగలేని సిచ్యువేషన్లోనే ఉన్నారనమాట. ఓకే. పెంటికల్స్ అనేది వచ్చింది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే. మిమ్మల్ని తను చాలా లాస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు, కానీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారనమాట. ఒకప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా తలనొప్పిగా భావించారు. ఎలా మిమ్మల్ని తప్పించుకోవాలి, ఎలా మీ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి, అలా ఈ పర్సన్ చాలా ఆలోచించి ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి, ఎలా మీతో మాటలు కలపాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఈ పర్సన్ దూరం అయిన తర్వాత మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకున్నారండి. మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది కొంతమందికి. ఓకే. ఎందుకంటే క్వీన్ అండ్ ఎంప్రెస్ అండ్ ఇక్కడ నిన్న పెంటికల్స్ వచ్చిందనమాట. ఇప్పుడు మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించడం మానేసి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఓకే. ఒకప్పుడు ఒక నిమిషం కూడా మీకు ఇంకా రెస్ట్ లేకుండా ఈ పర్సన్ గురించి ఆలోచించడం, ఏదైనా వర్క్ చేసినా ఈ పర్సన్ గురించి ఆలోచించడము, ఏదైనా మేబీ తిన్నా పడుకున్నా అలా పదే 24/7 ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించి ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించాలి అని మీరు అనుకోవడం లేదు. ఎప్పుడో ఒక టైంలో మాత్రమే ఆలోచిస్తున్నారు. దాదాపుగా మీ కెరీర్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే. ద స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్. తను ఇక్కడ యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు, దేవుడికి ప్రేయర్ చేస్తున్నారనమాట మీ పర్సన్. ఓకే. తనకి యూనివర్స్ అంటే ఐడియా ఉందో లేదో చెప్పలేం, కానీ ఇక్కడ తను గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా స్టార్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకునేటట్టుగా చెయ్యు, తన వైపు చాలా తప్పులు ఉన్నాయి, మేబీ
పర్సన్ వైపు చాలా తప్పులు ఉన్నాయి. సో నా పర్సన్ నన్ను అర్థం చేసుకునేటట్టుగా చేయండి యూనివర్స్. దేవుడు అన్నట్టుగా తను టెంపుల్కి వెళ్ళడము, అక్కడ ప్రేయర్ చేస్తూ ఉండడము, దేవుడి మీద నమ్మకం పెట్టుకొని, దేవుడి మీద భరోసాతో ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ రిలేషన్షిప్ అనేది పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేను, నా వల్ల కాదు అన్నట్టుగా ఈ పర్సన్ పారిపోయారు అండ్ మిమ్మల్ని దూరం పెట్టారు. అండ్ అదర్ పర్సన్తో తను హ్యాపీగా ఉంటాను అని పర్సన్ కప్ తీసుకొని వెళ్ళి అదర్ పర్సన్తో కూడా ఈ పర్సన్ ఉండి ఉంటారనమాట. ఓకే, కొంతమందికి ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్. చెప్పాను కదా, మీరు ఒక మదర్ నేచర్ అండి. ఓకే, 60% ఈరోజు మేల్ పర్సన్స్ ఫీమేల్ పర్సన్ గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. 40% మేల్ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఓకే, సో మీ పర్సన్కి మీ మీద తనకి అపారమైన నమ్మకం ఉందండి. ఈ పర్సన్కి మీ మీద ఉన్న నమ్మకం తనకి ఎవరి మీద ఉండదు. ఓకే, మీరు కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా ఈ పర్సన్కి మీ మీద తనకి చాలా నమ్మకం ఉంటుందన్నమాట. కానీ కొన్ని బెనిఫిట్స్ వల్ల ఈ పర్సన్ వేరే వేరే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడము, అక్కడ హ్యాపీగా అనిపించలేదనుకోండి, చిన్న పిల్లోడిలాగా మళ్ళీ పరిగెత్తుకుంటా మీ దగ్గరికి రావడము, అలాంటిది ఉంటుందన్నమాట పర్సన్ క్యారెక్టర్. ఓకే, అది చూసి మేబీ పర్సన్ మంచివారా చెడ్డవారా, తను అమాయకురాలా లేదా మంచిదా చెడ్డదా మీకు అర్థం కాదు. అది తనని చూస్తే మీకు అప్పుడప్పుడు ఒక చిన్న పిల్లాడిని చూసినట్టుగా ఉంటుందన్నమాట మీ పర్సన్ని చూస్తే. ఓకే, కాబట్టి తన మీద మీకు మేబీ మీరు ట్రూగా లవ్ చేసి ఉన్నారు కదా, అలాగే పర్సన్ వచ్చేసరికి మీరు తనని దూరం పెట్టాలి అని మీకు అనిపించదు. ఓకే, ప్రేమతో దగ్గర తీసుకుంటారనమాట ఈ పర్సన్ని. ఓకే, అది మీలో చాలా బాగా నచ్చుతుందండి పర్సన్కి. ఆ క్యారెక్టర్ అంటే తను చచ్చిపోతారనమాట. ఓకే, అంత బాగా నచ్చుతుంది మీ పర్సన్కి. ఓకే, తన వైపు ఎన్ని తప్పులున్నా సరే మీలో ఇంత మంచి గుణం ఏంటిది, తను ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని మాటలు అన్నా మీరు మళ్ళీ మళ్ళీ తనని క్షమిస్తూనే ఉంటారు, తనని దగ్గర తీసుకుంటారు. మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాను అని మీరు మీ పర్సన్కి కాల్ చేసి చెప్పారనుకోండి, చిటికలో ఈ పర్సన్ మీ దగ్గర వాలిపోతారనమాట. కానీ ఫ్యూచర్ మాత్రం ఇవ్వడానికి రెడీగా ఉండరు. ఓకే, కానీ మీరు బాగుండాలి అని పర్సన్ కోరుకుంటారనమాట. ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా, చాలామంది లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయకపోతే ఇంకా వేరే వారికి మెసేజ్ చేరాలి కదా, కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఇప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి వారు మీరు రెండు విషయాల మధ్యలో జగిల్ అవుతూ ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. సో అటా ఇటా అన్నట్టుగా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉంటారనమాట. ఓకే, క్లారిటీ అనేది రాదు మీకు ఈరోజు. ఓకే, కన్ఫ్యూషన్లో ఎక్కువగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు మీ సోల్మేట్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ మిథున్ రాశి వారు ఏదో విషయంగా 24/7 ఆలోచిస్తూ ఉంటారు అండ్ గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అండ్ కన్యా రాశి వారు జస్టిస్, మీకు న్యాయం జరగలేదు అని మీరు అనుకుంటూ ఉంటారనమాట. అండ్ మీరు ఏదో కార్మిక్ రిలేషన్లో కూడా ఉండొచ్చు, ఎవరో ఒక పర్సన్ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ సింహరాశి వారు ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. అండ్ కన్యా రాశి వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ తులారాశి వారు
మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని మీరు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ కానీ తను మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీరు హీల్ అవుతున్నారండి. అండ్ ఆత్మ పరిశీలన అంటారు కదా, అండ్ అలాగే కొంచెం ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. అండ్ ధనురాశి వారు మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది, రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు. అండ్ కుంభరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు ద హెరోఫియంట్ అండి. ఓకే, హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీతో. ఓకేనా? ఓకే అండి, లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్.